మధ్యలో నీకెందుకే అంత పౌరుషం? ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం మాత్రమే నీ డ్యూటీ. అంతవరకే ఉండు. రవిత్రేణి రవిత్రేణి రవిత్రేణి. సుమిత్ర, దాన్ని వదిలే. దాన్నేమి అనుకు. ఎంతలా ఎగిరి పడుతుందో పడని. వీధి కుక్క మురిగిందనుకుంటారు. ఏంటే ముసల్దానా? నేను వీధి కుక్కనా? నేను కాదే, నువ్వు నెత్తిన పెట్టుకుంటున్నావు కదా ఆ శివంగి, అదే వీధి కుక్క. అంజలి లక్ష్మీదేవి, ముక్కోటి దేవత ఆశీర్వాదం నా బిడ్డకుంది. వీధి కుక్కవి మురిగే కుక్కవి నువ్వేనే. మళ్ళీ అదే మాట. హే, వదలండి, వద్దే రవిత్రేణి. పిన్ని, రవిత్రేణి. చంద్రమ్మని కొట్టాలని చూస్తావా? నిన్నసలు బతకనివ్వకూడదే. సుమిత్రమ్మ మొహం చూసి చాలా సార్లు వదిలేసిన. చంద్రమ్మ మీద ఇప్పుడు చెయ్యవే. నేనుండగా చెయ్యి. దమ్ముంటే ఇప్పుడే వెయ్యవే. ఏంటి నీ తెగింపు? నా తెగింపు ధైర్యం నువ్వేం చూసినావు కాంతమ్మా? నేను పిడికలు బిగించి గుద్దితే ఒక్క గుద్దుకి ప్రాణం పోతుంది. గుద్దమంటావా? చూస్తావా? ఏందే కవిత్వం చెప్తున్నారా? నా షాదీ అంటే మీకంత ఎగతాళిగా ఉందా? ఇప్పుడు ఇప్పుడు మీ షాదీ నేను చేస్తాను. ఏందే కవిత్వం చెప్తున్నారా? కవిత్వం చెప్తారా? ఏ రవిత్రేణి రవిత్రేణి. ఏందే కవిత్వం చెప్తారా? కవిత్వం అసలు నిన్ను కొట్టాలి. కవిత్వం చెప్పిస్తావా? కవిత్వం చెప్తారా? ఇప్పుడు చెప్పవే. చెప్పు. పారిపోతున్నారంటే చెప్పు. చంద్రమ్మ మీద నువ్విలా కోప్పడ్డవి ఇంకోసారి చూస్తే బొంద పెట్టేస్తాను. నీ విషయంలో ఇంకోసారి సుమిత్రం వచ్చినా సరే నిన్ను క్షమించేది లేదు. అంజలి, ఇలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదమ్మా. కన్న తల్లికి అంత చిరాకు తెప్పించినవు. నీది కూడా ఒక బతికేనా? నిన్ను నువ్వు నన్నేం చేయలేవే. గుడ్లు అప్పగించి నా పెళ్లి చూడు, అంతే.
రక్తం అమ్మా. ఆ, ఏం కాలేదు ఇంద్రమ్మ, నాకేం కాలే. అంజలి 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 చూడన్నమ్మా, రక్తం నాకేం కాలే నర్మదమ్మ. అంజలి, అంత రక్తం కారిపోతుంటే ఏం కాలేదంట వెంటమ్మా. నర్మదా, డాక్టర్కి ఫోన్ చేయి త్వరగా. అలాగే. అరే నర్మదమ్మ, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు, దవాఖాన ఎందుకు? రక్తం వస్తుంది. అరే కొంచెం పసుపుదే సుమిత్రమ్మ. అలా కాదు, చూడు ఎంత దెబ్బ తగిలిందో. ఏం కాలేదు ఇంద్రమ్మ. ఇంద్రమ్మ, నీకోసం నా రక్తం చిదితే తప్పేం లేదు. ఇంద్రమ్మో, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. అంజలి, ఏది ఇటు చూడు. తగ్గిపోతుందమ్మా. ఏం కాలేదులే సుమిత్రమ్మ. రా రా కూర్చో. ఎన్నో అడ్డంకులు ఎదురైనా నా తమ్ముడి ప్రేమ గెలిచింది. అంజలి నా తమ్ముడు భార్యగా వస్తోంది. అజయ్, నాకు చాలా సంతోషంగా ఉంది. పిన్ని, మా తమ్ముడిని ఆశీర్వదించండి. అమ్మా హాసిని, మీ తమ్ముడు అనుకున్నది సాధించాడు. స్వయంవరంలో సీతాదేవిలాగా అంజలి నిన్ను వరించిందయ్యా. మీ జంట సంతోషంగా ఉండాలి. నీ తమ్ముడు శ్రీరామచంద్రుడమ్మా. అవును పెద్దమ్మా, మా మామ చంద్రుడే. అందుకే వెన్నెల కంటే అందమైన అత్త దొరికింది. అమ్మా హాసిని, మీ తమ్ముడిని ఆశీర్వదించమ్మా. మామ మామ, నేను తీసుకొస్తానుండు. హలో, అత్తకు దెబ్బ తగిలిందా? ఇప్పుడే మామకు చెప్తాను. మామ మామ, అత్త తలకి దెబ్బ తగిలిందంట. అవునా? హలో, ఓ గాడ్, ఎలా జరిగింది? నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నా. అజయ్, ఏంట్రా దెబ్బలు తగలటం ఏంట్రా? ప్రమాదమే లేదు కదా? వెళ్ళి చూస్తేనే కానీ తెలియదక్క. నేను ఇప్పుడే వెళ్తాను. ఆగు బాబు, పెళ్లి తంతు మొదలయ్యాక వెళ్ళకూడదు. మన సాంప్రదాయానికి విరుద్ధం. ఈ టైంలో సాంప్రదాయాలు ఏంటండి? అక్కడ అంజలికి ప్రమాదం జరిగిందని తెలిసినా వెళ్లకుండా ఎలా ఉండగలను? అది కాదు బాబు,
అక్కడ అంజలికి అలా జరిగిందని తెలిసాక నా తమ్ముడు ఎలా తట్టుకోగలడు? సాంప్రదాయాలనేవి మానవత్వానికి మించినవేం కావు కదా. అరే అజయ్, అంజలికేం కాదురా, నువ్వు వెళ్ళరా, వెళ్ళి అంజలిని చూసిరా. అక్కడికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. చాలా థ్యాంక్స్ అక్క. అక్కడికి వెళ్ళగానే వెంటనే ఫోన్ చేస్తాను. ఎవరది? రే బామర్ది, ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేసా? బలుపా? ఏ మెంటల్, నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం రా? నిన్ను కొట్టడం కాదు, అడ్డంగా నరికి ఇక్కడే పాతేస్తాను. మీ నాన్న దిగి రావాలి. నిన్ను చంపడానికి మా నాన్నెందుకే? నేను చాలనా? ఏంట్రా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఏం జరిగిందని మాట్లాడుతున్నావు? నేనేం చేశానని నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఆహా, నువ్వేమీ చేయలేదా? నానమ్మని కొట్టాలని చూడలేదా? నానమ్మ ఏం చేసిందే? ఆ క్షణం అంజలి గనక వచ్చి అడ్డుపడకపోయింటే నానమ్మ పరిస్థితి ఏమైండేది? నానమ్మకి ఏదైనా అయ్యుంటే? ఏ ఆపరా నీ సోది. ఇందాక అదొచ్చి క్లాస్ పీకడం, ఇప్పుడేమో నువ్వు క్లాస్ పీకడం. ఆ ముసల్ది ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? రవిత్ర, డాడీ డాడీ డాడీ! అమ్మా రవిత్రిని, ఏమైందమ్మా? వీడి ఇష్టానికి నా మీద చేయి చేసుకుంటున్నాడు డాడీ. పెద్ద హీరోయిజం చూపిస్తున్నాడు. ఏంట్రా నీ హీరోయిజం? నా బిడ్డ మీదే చేయి చేసుకుంటావా? నీకేం హక్కుందిరా? మావయ్య, నానమ్మ ఏంటో, నానమ్మకి ఇంట్లో ఉన్న స్థానం ఏంటో మర్చిపోయి ప్రవర్తిస్తుంది నీ కూతురు. నీ కూతురికి 4 మంచి బుద్ధులు నేర్పించు, అంతేగాని ఇలా నెత్తికెక్కించుకోకు. నువ్వు నాకు నీతులు చెప్పడమా? రేయ్, నా కూతురు నాకు సర్వస్వం రా. నా కూతురికి అవమానం జరిగితే నాకు జరిగినట్టే. మావయ్య చాలు, ఎప్పటికైనా తెలుసుకుంటుందిలే అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ నానమ్మ ప్రాణాలకే ప్రమాదం అని తెలిసాక చూస్తూ ఊరుకోను. ఇంకొకసారి ఇది తిక్క తిక్క వేషాలు వేసినా, నానమ్మ జోలికి వెళ్ళిందని తెలిసినా సహించను. ఏం చేస్తావరా? చంపేస్తావా? ఆ శివంగి బెదిరించడమే, నువ్వు కూడా బెదిరించడమే. మీరు నన్ను ఏమి చేయలేర్రా? ఈ పొగరే వద్దు. ఆడపిల్లవి హద్దుల్లో ఉండు. ఈసారి ఏదైనా జరిగితే బెదిరించడం, వార్నింగ్ ఇవ్వడాలు ఉండవు, చంపేయడమే. రేయ్, నా కళ్ళ ముందే నా బిడ్డను చంపేస్తానంటావా? ఎవరన్నా చూసుకొని రెచ్చిపోతున్నావురా? ఆ ముసల్దే కదూ మా మీదికి ఉసుకులిపి పంపించింది, చంపేయమని రెచ్చగొట్టి పంపించింది కదూ. మావయ్య, నానమ్మ ఎప్పుడు ఎవరి చావు కోరుకోలేదు. అందరి బతుకులు మంచిగా ఉండాలని కోరుకుంది. అందరూ కలిసి ఉండాలని రాజశేఖర్ మావయ్య మాటకు కట్టుబడి మీరెన్ని చేస్తున్నా భరిస్తూనే వచ్చింది. ఆవిడ్ని మన ఇంటి దేవతలా ఆరాధిస్తూ రావాలి గాని ఆవిడ్ని కష్టపెట్టకూడదు. అది మీకే పాపం. ఒకప్పుడు రాజశేఖర్ మావయ్య ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడన్నా, ఈ కుటుంబానికి ఇంత గొప్ప పేరు వచ్చిందన్నా, నువ్విప్పుడు రాజకీయాల్లో ఉన్నావన్నా, అన్నిటికీ కారణం నానమ్మే. అలాంటి నానమ్మని కంటతడి పెట్టిస్తే నేను సహించేది లేదు.
ఏదమ్మా ఒకసారి చూడండి, టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? మ్, అంజలి ఆర్ యూ ఓకే? లేదంటే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం. ఏం వద్దు బావా. ఈ టైంలో రవకని నిలదీస్తే ఇంకా ఎక్కువ చేస్తుంది బావా. వదిలే బావా. ఇంతకు ముందే నేను తిట్టినా, ఇప్పుడు మళ్ళీ నువ్వు తిట్టనీకి పోయినావు. తిట్టడం కాదు అంజలి, ఈసారి నానమ్మ జోలికి వస్తే చంపేస్తానని చెప్పొచ్చాను. తన్ని ఏం చేసినా పాపం లేదు నానమ్మ. ఒరే అర్జున్, ఏమిటా నీకంత ఆవేశం? అంజలి పెళ్ళయ్యేదాకా అందరూ కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత ఎలాంటి గొడవలు ఉండవు. అంజలి, అంజలి ఎలా జరిగింది? అత్త నీకేం కాలేదుగా? ఈ విషయం మీకు కూడా తెలిసిపోయిందా? నాకేం కాలేదు బుల్లోడా, అంత పరేషాన్ కాకు. కూర్చో. కూర్చో అజయ్. దెబ్బ తగిలింది కదత్తా, ఏం కాలేదంటావేంటి? చిన్న దెబ్బ శివంగి, ఏం కాలేదు. ఎలా జరిగింది? రవిత్రేణి ఉంది కదా, నేను చెప్తాను బావా. అది ఏమైందంటే, రవక్క నేను దాక్కుని ఆట ఆడుకున్నాం బుల్లోడా. ఒకసారి నేను రవక్కని అవుట్ చేసినాను, ఇంకోసారి అవుట్ చేయడానికి పోతుంటే కాలు జారి కింద పడిపోయినా. సరిగ్గా తల మంచానికి తాకింది. అంతేనా? ఇంకేం కాలేదు కదా? ఏం జరగలేదు బుల్లోడా. గడ్డం కింద ఏందది? నేను చెప్తానత్తా. మావుకు నలుగు పెట్టి పెళ్లి కొడుకుని చేస్తుంటే నీకిలా జరిగిందని తెలిసింది. మధ్యలోనే వచ్చేసాం. అరే ఏంటి బాబు ఇది, అలా మధ్యలో రాకూడదు కదా. అంజలి గాయమైందని తెలిసి రాకుండా ఎలా ఉండగలను అంకుల్? చంద్రం, బుల్లోడికి నేనంటే ఎంత ప్రాణమో చూసినవా? ఇంత చిన్న దెబ్బకే ఉరుకులు పరుగుల మీద వచ్చిండు. బావా, మళ్ళీ రవక్కను ఒకసారి బిలు. ఎందుకు? ఏం లేదు, ఇంకోసారి మాతో కలిసి దాక్కుని ఆటాడు. ఈసారి నీకేదైనా దెబ్బ తగిలితే నీ మిత్రవింద వచ్చేస్తుంది.